హాయ్ అండి. ఈరోజైతే నేను మట్టికాయ అండి, చూలకాయ అని కూడా అంటారు. ఈ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా అయితే చూలకాయలు నీట్గా అయితే ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మసాలా అన్నమాట. ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు వేసి మసాలా అయితే మిక్సీకి వేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో పెట్టుకున్నానండి. కుక్కర్లో 2 గంటల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఉల్లిగడ్డ ఎర్రగైన తర్వాత అయితే టమాటా పేస్ట్ మిక్సీకి వేసుకున్నానండి. టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ మట్టికాయలండి, చూలకాయలు. కుక్కర్లో అయితే కూర బాగా గ్రేవీగా వస్తుందని కుక్కర్లో అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే పసుపు వేసుకున్నాను. చూలకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాను. అదేవిధంగా టమాటా పేస్ట్ అండి. టమాటా పేస్ట్ వేస్తే కూర బాగా గుజ్జుగా వస్తుంది అనమాట. నేను ఎప్పుడైనా వంకాయలోకి, ఉర్లగడ్డలోకి ఈ విధంగా పేస్ట్ వేసుకుంటానండి. అదేవిధంగా కరివేపాకు, కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లో మసాలా అయితే వేసుకున్నాను. అంతేనండి. కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని 2 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. అంతా ఈ విధంగా కలుపుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి. 2 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. మామూలుగా అయితే చాలా ఉడకబెట్టి కూడా తిరువాతకి వేసుకోవచ్చు. నేను ఇట్లా బాగుంటుందని ఎక్కువ ఈ విధంగానే చేసుకుంటాను. చిక్కుడుకాయ కానీ, చూలకాయ కానీ ఈ విధంగా చేసుకుంటానండి. ఇప్పుడైతే చిన్న కుండలోకి అయితే ఊడ్చి పెట్టుకున్నాను. తర్వాత చపాతీ అయితే చేసుకున్నానండి. చిక్కుడుకాయలోకి చపాతీ ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటానండి. నేను చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. రాత్రి వరకైనా మెత్తగా ఉంటాయి చూడండి చపాతీలు. ఇంతకీ చూలకాయ చపాతీ ఎంతమందికి ఇష్టం అండి? వీడియో చూసే వాళ్ళకి ఇష్టమైతే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే. ఇప్పుడైతే చిన్న మంట మీద చపాతీ అయితే కాల్చుకుంటున్నానండి. ఈ చపాతీ చేసేటప్పుడు అయితే నేను ఒక మాట చెప్పాలనుకున్నానండి. ఎప్పుడైనా మనం నోరుందని ఎవరినన్నా ఒక మాట అనేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి మాట్లాడి ఈ మాట ఎంత దూరం పోతుంది, అవతల వాళ్ళు మనం ఈ మాటలకు బాధపడుతున్నారా అని కూడా ఆలోచన చేయండి. ఇది నా విషయంలో అయితే చెప్తున్నాను అనమాట, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఖచ్చితంగా వస్తుందండి మనకి. బాయ్.